మొదటి హిందూ ముస్లిం గొడవ ఎప్పుడు జరిగిందో తెలుసా? అసలు ఇస్లాం దేశంలోకి ఎలా వచ్చిందో తెలుసా? ఇస్లాం నమ్మకం ఏంటంటే ఆఖరి ప్రవక్త అయిన మొహమ్మద్ కి ఖురాన్ ని ఏంజిల్ గబ్రియల్ ద్వారా దేవుడే చెప్పాడని. హిందూస్ కి మనుస్క్రిప్ట్ లాగా ముస్లిం కి ఖురాన్. సొసైటీ ఎలా ఉండాలి, మనుషులుగా ఎలా బ్రతకాలో చెప్పేవే ఈ గ్రంథాలు. దీనికి మన కథకి సంబంధం ఏంటంటే, మొహమ్మద్ ప్రవక్త ఇస్లాం ని ప్రమోట్ చేస్తున్న టైంలో కేరళ చేరా డైనస్టీ అండర్ లో ఉండేది. ఆ ఫ్యామిలీలో చివరి రాజైన చేరా మ్యాన్ పెరుమల్ మొహమ్మద్ ప్రవక్త బోధనలకు అట్రాక్ట్ అయ్యి ఇస్లాంలోకి మారాడు. ఇండియాలో ఫస్ట్ మసీద్ కట్టింది ఈయన కాలంలోనే. అలా ఇస్లాం ఇండియాలో అడుగుపెట్టింది. రాజ్యాలపై దండెత్తడం మాత్రం క్రీస్తు శకం 712లో స్టార్ట్ అయింది. ఆ టైంలో అరాబ్లు సముద్ర మార్గం గుండా వ్యాపారం చేసేవారు. కానీ సముద్రపు దొంగలు అరాబ్లను దోచుకునేవారు. ఆ దొంగలు సింధు ప్రాంతం వాళ్ళు. ప్రస్తుతం ఇది పాకిస్తాన్ లో ఉంది. సింధు ఆ కాలంలో భారత్ కి అరాబ్ దేశాలకి బిజినెస్ సెంటర్. మనం చాలా కథలు విన్నాం సింధు బాగ్దాడ్ గజ దొంగల గురించి. ఈ దొంగతనాలు ఆగాలంటే సింధు రాజ్యం అరాబ్ల అండర్ లో ఉండాలని యుద్ధానికి రెడీ అయ్యారు. అప్పటి సింధు రూలర్ చాజ్ డైనస్టీకి చెందిన రాజ్ దహీర్ 712వ సంవత్సరంలో అరాబ్ల చేతిలో రాజ్ దహీర్ ఓడిపోయాడు. అలా మొదటిసారి ఇస్లాం పాలన హిందూ నేలపై మొదలైంది. ఇక్కడ హిందూ అంటే మతం కాదు, సింధు నది ప్రవాహక ప్రాంతాల్లో మొదలైన కల్చర్. అలా ఇస్లాం అడుగులు ఈ నేలలో కలిసి ముస్లింలు దేశమంతా వ్యాపించారు. ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయ పోరాటాలు మాత్రం బ్రిటిష్ కాలం నుండే మొదలయ్యాయి. ఒక ఇన్సిడెంట్ గురించి పక్కా చెప్పాలి. 1857 సిపాయిల తిరుగుబాటు కారణం రైఫిల్ క్లీన్ చేయడానికి ఆవు కొవ్వు, పంది కొవ్వు వాడుతున్నారంటేనే కదా. అప్పుడే మత భావాలు దెబ్బతిని తిరుగుబాటు చేసింది. 1905లో బెంగాల్ ని హిందూ మెజారిటీ ప్రాంతాన్ని వెస్ట్ బెంగాల్ గా, ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్ గా విభజించింది. తర్వాత జిన్నా లాంటి వాడిని పెంచి పోషిస్తూ దేశాన్ని విడగొట్టారు. టాపిక్ లోకి వెళ్తే అసలు యుద్ధం భూమి గురించే కదా. మతం కారణంగా విడిపోయిన మనకి పాకిస్తాన్ కి మధ్యలో రెడ్క్లిఫ్ అనే లాయర్ 3326 కిలోమీటర్ల బార్డర్ ని గీశారు. ఆనాటికి ఇంకా కాశ్మీర్ ఇండియాలో కలవలేదు. అక్టోబర్ 26 కాశ్మీర్ రాజు హరిసింగ్ గారు ఇండియాలో కాశ్మీర్ స్వాతంత్ర రాజ్యాన్ని విలీనం చేశారు. అప్పటికే కాశ్మీర్ లో చొరబడిన పాక్ సైన్యంతో 1947-48లో యుద్ధం జరుగుతూనే ఉంది. 1949లో యుఎన్ఓ జోక్యం చేసుకుని సీజ్ ఫైర్ విధించింది. ఈ సీజ్ ఫైర్ వల్ల పుట్టిందే లైన్ ఆఫ్ కంట్రోల్. 1972లో షిమ్లా అగ్రిమెంట్ తర్వాత ఈ లైన్ ని గీశారు. జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ యూనియన్ టెరిటరీస్ ఇండియా అండర్ లో ఉంటే, పాకిస్తాన్ అండర్ లో ఉన్న ఏరియాస్ ఆజాద్ కాశ్మీర్ అండ్ బల్తిస్తాన్ అండర్ లో ఉండేవి. అయితే పాక్ ఆర్మీ కాకుండా ఎప్పుడూ తీవ్రవాదులే కాశ్మీర్ ని అటాక్ చేశారు. ఇప్పటి వరకు కాశ్మీర్ లో దాడులు చేసిన గ్రూప్స్ ఏంటో చూద్దాం. లష్కర్ ఈ తొయిబా 2001 భారత పార్లమెంట్ ని అటాక్ చేసింది. తర్వాత 2006 ముంబై ట్రైన్ బ్లాస్ట్ లో 180 మందిని, 2008 ముంబై 26/11 బ్లాస్ట్ లో 160 మందిని చంపేశారు. 2017లో అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న బస్ ని ఆపి 7 మెంబర్స్ ని చంపేశారు. జైష్ ఈ మొహమ్మద్ గ్రూప్ పార్లమెంట్ అటాక్ లో లష్కరే తొయిబాతో కలిసి పనిచేసింది. 1999లో ఈ గ్రూప్ ఫౌండర్ మసూద్ అజర్ ని రిలీజ్ చేయడానికి అర్కత్ హిల్ ముజాహిదీన్ అనే గ్రూప్ ఇండియన్ ఫ్లైట్ IC-814 ని హైజాక్ చేశారు. 2016 పఠాన్కోట్ ఎయిర్ బేస్ అటాక్ లో 7 సోల్జర్స్ ని చంపేశారు. అదే ఇయర్ URI అటాక్ లో 17 మంది భారత సైనికుల్ని చంపేశారు. 2019 పుల్వామా అటాక్ లో 40 మంది పారామిలిటరీ సోల్జర్స్ ని చంపింది వీళ్ళే. హిజ్బుల్ ముజాహిదీన్ కాశ్మీర్ లో పుట్టిన ఈ గ్రూప్ ఇండియన్ సెక్యూరిటీ మీద, సామాన్య ప్రజల మీద చాలా సార్లు అటాక్ చేశారు. కాశ్మీర్ ఇండిపెండెన్స్ కోసం అల్ బదర్ అండ్ JKLF లాంటి గ్రూపులు కాశ్మీర్ లో చేసిన అల్లర్లు చాలా ఉన్నాయి. ద రెసిస్టెంట్ ఫ్రంట్ 2025 పహల్గామ్ అటాక్ చేసింది ఈ గ్రూపే. ఏప్రిల్ 22, 2025 జరిగిన ఉగ్ర దాడుల తర్వాత మన గవర్నమెంట్ ఏం చేసిందో చూద్దాం. ఇండియన్ ఆర్మీ, పారామిలిటరీ దళాలు అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి పహల్గామ్ లో లాక్ డౌన్ పెట్టి కోర్డన్ సర్చ్ స్టార్ట్ చేశారు. NIA 23rd సైట్ ని విజిట్ చేసింది. ముజఫరాబాద్ అండ్ కరాచీ సేఫ్ హౌస్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని. దానికి కావాల్సిన ఫారెన్సిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఇక ఇండియాకి పాకిస్తాన్ అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయం PM మోడీ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అటారీ వాగ్ బార్డర్ క్లోజ్ చేశారు. పాకిస్తానీల వీసాలు రద్దు చేశారు. ఫైనల్ గా హిందస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశారు. మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న 16 పాక్ యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ వివరాల్లోకి వెళ్తే 24th ఏప్రిల్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు 3 స్కెచెస్ రిలీజ్ చేశారు. 3 మీద 60 lakhs బౌంటీ పెట్టారు. అందులో అనంతనాగ్ కి చెందిన అదిల్ హుస్సేన్ తోకర్ ఒకడు. ఇతని ఇంటిని ఇండియన్ ఆర్మీ పేల్చేసింది. మిగతా 2 అలీబాయ్ అండ్
అస్హిం ముసా పాకిస్తాన్ పౌరులు. ఈ ముగ్గురు లష్కర్ ఈ తోయిబా గ్రూప్ వాళ్ళే అని పోలీసులు చెప్పారు. అదే రోజు బసంత్ గార్ లో ఒక ఇండియన్ సోల్జర్ ని చంపి పారిపోయారు. అండ్ మనందరికి తెలుసు డైలీ న్యూస్ ఏంటో. కంక్లూజన్ ఏంటంటే ఒకనాడు ఒక రాజుకి ఒక ప్రవక్త చెప్పిన మాటలకు అట్రాక్ట్ అయి మారిన మతం ఈ రోజు ఆ రిలీజియన్ లో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్ట్లే అనే స్థాయికి దిగజారిపోయింది. కులాలు మతాలు సమన్వయం కోసమే. దేశం విషయంలో మనమంతా ఇండియన్సే. ఈ దేశానికి అబ్దుల్ కలాం, నంబినారాయణ ఇద్దరు కావాలి. జై హింద్.